రైట్ సార్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారి దగ్గర కంక్లూడ్కి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చేస్తున్న నిర్ణయాల పట్ల నిరసన వ్యక్తమవుతున్నదో ఆ నేపథ్యంలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన దాదాపుగా 25 నుంచి 25 ఎవరైతే జాయింట్ ఉన్నారో ఆ స్టేట్స్ అందరూ అతనికి వ్యతిరేకంగా కోర్టుకు వాళ్ళు సంప్రదించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలోనే నిన్న లక్షలాది మంది అమెరికా వ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రీట్స్ మీదకి వచ్చి ట్రంప్ మస్క్ డౌన్ అనుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్న ట్రంప్ దిగిపోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒక్కసారి కనుక మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన లాస్ ఏమంటున్నాయి? 27 అంటే టోటల్గా ఉన్న 50 దేశాలు, 50 దేశాల కూటమి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందులో దాదాపుగా 25 దేశాలు, 26 దేశాలు నిన్న బయటికి వచ్చేశారు, వాళ్ళు కోర్టుకు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా కొంత సంక్షోభం నెలకొంటే ట్రంప్ను దిగే అవకాశం ఉంటుందా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే ట్రంప్ దిగి వస్తాడని మరి భావించవచ్చా? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం చాలా అకాడమిక్ డిస్కషన్గా వండర్ఫుల్ డిస్కషన్ ఈరోజు జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ వెంకట్ నారాయణ్ గారు కానివ్వండి, అలాగే మన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే సిఏ హనుమాన్ల గారు కానివ్వండి, ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేశారో అది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందువల్ల అంటే దే ఆర్ ప్యూర్లీ సైంటిఫిక్ అండ్ హైలీ రేషనల్. ఇక్కడ మనం కనుక బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పవర్స్ అనేవి అమెరికన్ అటానమీ అనేటువంటిది, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ప్రెసిడెన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అక్కడ డెసిషన్ జరుగుతుంది. మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాగ ఉంది అంటే ప్రపంచ ఆధిపత్యాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనేటువంటి ఒక తొందరపాటు చర్యలో భాగంగా అమెరికా ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి శ్రీకారం చుట్టింది అని మనం భావించవచ్చు. అది కూడా ఎలా ఉందంటే అర్థవంతంగా మనం ఏదైనా ఒక పని చేసినట్టయితే అది నిజంగా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది, సకారాత్మకమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది. కానీ అమెరికా షుడ్ అండర్స్టాండ్ దట్ నో కంట్రీ ఈజ్ అన్ ఐలాండ్. అమెరికా తాను స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయమైనా నేను తీసుకోగలను అనేటువంటి ఒక ధీమాతో ఉండడం, అది నిజంగా దాని యొక్క ధిక్కార స్వరం ఏదైతే ఉందో అది నిజంగా సరి అయిన పద్ధతి కాదు అని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందువల్ల అంటే ప్రతి దేశం కూడా ఇంకొక దేశం పైన ఆధారపడుతూ ప్రతి దేశం కూడా హార్మోనియస్ లివింగ్గా ఉండటం అనేది ఒక సివిలైజ్డ్ వరల్డ్లో మనం యునైటెడ్ నేషన్స్ కూడా ఏం చెప్పింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్తోంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ప్రపంచ దేశాల మధ్య ఏదైతే ఒక యుద్ధ వాతావరణం అనేది సృష్టిస్తోందో అది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా నాకు ఇంకొక పాయింట్ కూడా నా దృష్టికి వస్తుంది. ఏమిటి అంటే అనాలిసిస్ చేసినప్పుడు ముఖ్యంగా అమెరికన్స్ కానివ్వండి, వైట్స్ కానివ్వండి, ఇక్కడ ఒక రకమైన రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇక్కడ ఏషియాలో మనకు నిజంగా అపోనెంట్ లాగా ఉన్నటువంటి చైనా కావచ్చు, కానీ చైనా ఏషియన్ కంట్రీగా మనం ఎప్పుడైతే చూస్తామో రియలీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ప్రపంచ దేశాలే భయపడేటువంటి ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది కాబట్టి ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా వాళ్ళు ఉంది అని నేను భావిస్తున్నాను. వాళ్ళకి ఏషియన్ కంట్రీ ఇలా ఎదుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటి అమెరికన్స్ నిజంగా కూడా ఒక రకంగా ఎలాగైనా దాన్ని అణిచివేయాలి అనేటువంటి మార్గాన్ని చూస్తున్నారు. భారత్తో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా మనకు కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చారు. కానీ ఇండియన్ సినేరియో ఇస్ లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ మోడల్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ రియలీ మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సెల్ఫ్ సస్టైనింగ్గా ఉన్నాయి, సెల్ఫ్ ప్రొడక్టివ్గా ఉన్నాయి, సెల్ఫ్ డెవలప్మెంట్ దిశగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ రిస్క్ నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇండియా విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ముఖ్యంగా అమెరికా తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు యూరోపియన్ నేషన్స్కు దూరం అవుతుంది, ఇటు ఏషియన్ జైంట్స్ కూడా దూరం అవుతోంది. అలాగే మిగతా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం, అంటే హార్మోనియస్గా అమెరికాతో కలిసి లాంగ్ టర్మ్ లాంగ్ స్టాండింగ్ డెసిషన్స్ ఏవైనా మనం తీసుకోగలమా ఇక ముందు? ఎందువల్ల అంటే ఎటువంటి నిర్ణయాలు అమెరికా తీసుకుంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే మనకు గోవర్ధన్ రెడ్డి గారు ఒక మంచి పదం వాడారు, ఇట్ ఈస్ అగైన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ అమెరికన్ లెగసీ అన్నారు. దట్స్ క్వైట్ అస్టౌండింగ్. ఎందుకంటే దట్స్ రియల్లీ ఎ నైస్ థింగ్. ఆ లెగసీకి ఎప్పుడు భిన్నంగా మనం ప్రవర్తిస్తామో అది నిజంగా ఇట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్స్ టు ది పార్ట్నరింగ్ కంట్రీస్. కాబట్టి
మనం ఇక్కడ యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి మెంబర్ స్టేట్స్ మొత్తం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నియర్లీ 200 కంట్రీస్, అవన్నీ కూడా ఎప్పుడైతే మన దేశం ప్రగతి పథంలో సాగాలి అని మనం అనుకుంటామో, మన దేశ ఆర్థిక వనరుల్ని అలాగే మన పార్ట్నరింగ్ కంట్రీస్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన విశాలమైనటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్ దిశగా సస్టైనబుల్ మోడల్లో వెళ్ళినప్పుడే ప్రోగ్రెస్ అనేది సాధ్యం. ఇలాంటి నిర్ణయాల వల్ల నిజంగా ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుందని నేను భావిస్తూ భారత్ మరింత ఒక ప్రోగ్రెసివ్ ట్రెండ్తో ముందుకు వెళ్ళాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్